రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన ధాన్యం కొనుగోలుపై అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం పెద్దూరులో మొక్కజొన్న రైతుల పరిస్థితి దయానీయంగా మారింది. కాంటా వేసి 20 రోజులు గడుస్తున్న ధాన్యాన్ని గోధుమలకు తరలించకపోవడంతో రైతులు రోడ్లపైనే నిద్రించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. పొద్దుగాల నుంచి చూస్తున్నాం, ఇంతమంది రైతులు 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి హరికోస పడుతున్నారు. 4 నెలల నుంచి పంట పండించుకొని పంట పండినాక పంట అమ్ముకోవాలంటే నెల రోజులు ఒడిగాపులు కాసుకున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. ఎవరిది గని బ్యాగులు తెచ్చుకున్నది, ఆటోలు తెచ్చుకున్నది 5 రోజుల నుంచి నింపడానికి అమాలీలు లేరని కుంటి సాగులు చెప్తున్నారు. కనీసం ఇక్కడ మౌలిక వసతులు లేవు. మంచినీళ్ళు తాగదామంటే లేవు. మీకు కూడా పోతామంటే కూడా ఒక గ్లాసు మంచినీళ్ళు దొరుకుతలేవు. కేసీఆర్ ఇచ్చిన మిషన్ కాకతీయ దారిలో నీళ్లు తాగుతున్నాం మేము, చెరువుల్లో పోయి అవే ముంచుకొచ్చుకొని తాగుతున్నాం. ఎక్కడ మౌలిక వసతులు ఎక్కడ కల్పిస్తున్నారు? ఆరోగ్య మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నారు ఎక్కడ మొక్కలు లేవు. ప్రతిరోజు మేము తీసుకొని కొనుగోలు చేస్తున్నాం, గోదాములు నింపుతున్నాం. రైతు బంధు ఎగ్గొట్టినావు 3 సార్లు, రైతు బీమా ఎగ్గొట్టినావు, రైతుల మీద కక్ష కట్టినాయి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర వెంటనే 25 క్వింటాల్లో ఉన్న సీలింగ్ని ఎత్తేసి 40 క్వింటాలు ఉన్నా 50 క్వింటాలు ఉన్నా రైతు పంట మొత్తం కొనాల్సిందేలో చూడలేదు. కాబట్టి ప్రతి రైతుకు ఏ రైతు అయితే ఒక బ్యాగు మీరు తీసుకుంటున్నారో ప్రతి బ్యాగుకు 22 రూపాయల 11 పైసలు ప్రతి రైతు ఖాతాలో వేయవలసిందే. ప్రతి రైతు గింజ మీరు కొనవలసిందే. ఒకవేళ మాత్రం 3 రోజులు దాటిన తర్వాత కొనకపోతే మాత్రం ఇదే రైతాంగాన్ని తీసుకొచ్చి తెల్కపల్లి మండల హెడ్ క్వార్టర్లో మొత్తం 28,000 ఎకరాల వేసిన రైతులందరినీ పిలుచుకొచ్చి ధర్నాకు కొనుక్కొని ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్రంలో పాలన చేయడానికి ఒక క్షణం కూడా అర్హత లేదనేసి ఈ పత్రికా ముఖంగా మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంత దారుణం అంటే ఈరోజు నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ అధికారులను పిలుచుకొని సమీక్ష నిర్వహిస్తే ఈరోజు తెల్కపల్లి మండలమే కానీ చుట్టుపక్కల మండలాల్లో కానీ ఈరోజు అత్యధిక మొత్తంలో మొక్కజొన్న వేసిరనేసి వ్యవసాయ విస్తరణాధికారులు ప్రతి క్లస్టర్కి ఈరోజు వ్యవసాయ విస్తరణాధికారులను కేసీఆర్ ప్రభుత్వంలోనే తీసుకురావడం జరిగింది. వాళ్ళు పంట నమోదు చేస్తూ ఉన్నారు. పంట నమోదును వాళ్ళు ఈరోజు తీసుకొని సమీక్ష నిర్వహిస్తే ఈరోజు ఈ నాగర్కల్ నియోజకవర్గంలో ఎంత పండిందనేది అని చెప్పేసి ఈరోజు గన్యబాలను ఇవ్వలేమనేసి ఈరోజు ప్రభుత్వమే ఒక సర్క్యులర్ అనేది రిలీజ్ చేసింది. సర్క్యులర్ రిలీజ్ చేసి మీరు కొనుక్కొచ్చుకోండి 22 రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు రైతుల ద్వారా విన్నాం. ఒక్కొక్క రైతు ఈరోజు 30 రూపాయలు, 33 రూపాయలు, 37 రూపాయలు ఈరోజు అత్యధికంగా ధరలు చెల్లించి బ్లాక్ మార్కెట్లో ధరల దగ్గర కొని ఈరోజు వాళ్ళు నానా అవస్థలు పడతా ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ ప్రజలకు రైతులకు క్షమాపణ చెప్పి తక్షణమే రాజీనామా చేసి ఈ మొక్కల కొనుగోలన్న చేయాలి, లేదంటే రాజీనామానన్నా చేయాలనేసి ఈరోజు ఈ మీడియా ముఖంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 140 సార్ నా పేరు బంగారే పెద్దూరు మాది. ఒక రైతు దగ్గర జోక్కున్నాక 20 రోజులు అవుతుంది సార్. లోకల్ రైతులకు ట్రాక్టర్లు అంటే ఒకటి 4 రోజులు 5 రోజులు అవుతున్నాయి. ఇంకోటి దిగుబడి ఎక్కువ వచ్చింది. వాళ్ళు గవర్నమెంట్ లిస్ట్ ప్రకారం అట్లా ఇంకా ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి మన రైతులందరూ పుల్ల పోసుకున్నాయి ఉన్నాయి సార్. నెల కవర్లు కప్పుకున్నారు అట్లే పెట్టిండ్రు. కొంతమంది జోకి పెట్టుకున్నారు అట్లే. ఎన్ని రోజుల నుంచి రోజు ఎత్తుతున్నాం అంటారు. నేను ఫస్ట్ వీళ్ళ దగ్గర ఇస్తున్నా సార్, సెకండ్ తీసుకోలేదు. ఇంకా రేవంత్ రెడ్డి ఆడ ఉండి రైతు బంధు చేస్తే మొక్కలు కొంటున్నాడు. అది పంచర్ అయితే మళ్ళీ దాన్ని తీసుకొని తిరుగుకుంటూ చేరాలి. మళ్ళీ వర్షం వస్తే కవర్ల కాడికి తిరగాలి, కలం కాడికి ఉరకాలి. ఎద్దులు తిప్పాలి, ఎద్దులే పోయినాయి. నీవెన్ని ఉన్నాయి? 2 ట్రాక్టర్లు. ఎన్ని రోజులు? 4 రోజులు వచ్చాయి. నువ్వు 4 రోజుల నుంచి ఇట్లా రోడ్డు మీద ఉన్నావు. రోడ్డు మీద పర్వతాపురం దొరకపోయినా తీసుకోకపోతే ఇంటికి తెచ్చే బండి. ఈరోజు చూస్తే 4 రోజులు లైన్ ఉండ బస్తాలు 200 బస్తాలు కొనుక్కున్నాం. ఫస్ట్ బస్తాలు ఇచ్చారు, అవి దొరికిన అమ్మినాయి 300 కిలోలు. ఇప్పుడు 200 బస్తాలు కొనుక్కున్నా, నింపినా 2 బండ్ల లైన్లు ఉన్నాయి. అట్లే ఉంది. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు వచ్చి? 25 తారీఖు దొరికినాం. మేము వచ్చింది 20 తారీఖు వచ్చినాం మొక్కలు. 25 తారీఖు దొరికినాం. ఇప్పటికీ ఎత్తలే 650 బస్తాలు కొనుక్కొచ్చినాం. నువ్వే సొంతం 25 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చిన బస్తా. మా అమ్మాలి మళ్ళీ 33 రూపాయలు 34 రూపాయలు అంట. ఆడ వేసిరు అస్సలు ఇంతవరకు ఎత్తలే. లారీలు వస్తాయి కొనుక్కొచ్చిన, సొంతంగా కొనుక్కొచ్చిన. 40 క్వింటాలు ఆసరా అయితే 2 ట్రాక్టర్లు తెచ్చుకొచ్చిన. అవి జోకుతూనే లేరు. వీళ్ళు అడితేమన్నారు గని బ్యాగులు ఏమన్నా అడితే గని బ్యాగులు లేవు, పైసలు ఇస్తామన్నారు.
అమౌంట్ ఇస్తామన్నారు 15 రూపాయలు కట్టిస్తాడా బ్యాగ్ 22 రూపాయలు కట్టిస్తామన్నారు కానీ వాళ్ళు ఇంకా ఇయ్యలే మాకు దీనికి ఏమైనా దొరికి తెచ్చుకోరి 15 రూపాయలు కట్టిస్తామండి 22 అన్నాడు ఆ సార్ అయితే మొన్న 22 అన్నాడు కానీ లారీలు వస్తే ఎత్తామంటారు అవి ఎత్తలేరు ఈ బండ్లేవు ఇక్కడ కాల్ చేస్తారు మా అట్లనే పెడతారు ఆ గ్రౌండ్ లో ఉన్నాయి మొత్తం అట్లనే పెడతారు అమ్మడిపల్లి అమ్మడిపల్లి అంటే గోదాం లేకను ఇంకా తోలిచ్చారు సంగతి ఇటుకు రావాలి ఇప్పుడు రావాలి వాడు మొగోడు అయితే ఇటుకు రావాలి ఇప్పుడు వీడికి వచ్చి కొనాలి వాడు వీడికి వచ్చి కొంటే అప్పుడు రైతుల బాధ ఏందనేది తెలుస్తుంది వాడికి ఎవరాడు రేవంత్ రెడ్డి వాడు ఎవరాడు ఎవరమ్మ కుట్టాడు ఎవరయ్య కుట్టాడు ఇంత రైతులు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు ఎండకు కాలి మగ్గికి కాలి వారాలు నాది ఎండకు కాని పసులు పోతారా పిల్లలు పోతారా మేము పోతారా ఎన్ని ఎకరాలు ఉంటే ఏముంది అన్ని పడ్డాయి అన్ని పడతానే ఉన్నాయి అన్ని ఎకరాలు వేస్తూనే ఉన్నాడు ఆయన ఏంటికో మంచిగా కొంటలేడంటే ఖరాబ్ అయినాయి వాడు కొంటాం అది బొరైన వసుకుంటా కొనుక్కొని వాళ్ళు బొరైన వసుకుంటాడా కొనుక్కొని వాడిని గుర్తుకు రాక మీరు ఏంటికి వచ్చిరయ్యా వాడిని గుర్తుకు రాకూడదు మీరే